4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి అగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని నామమందు భయము భక్తి గల వారికి ఎవరు ఉదయిస్తారంటే నీతి సూర్యుడు ఉదయిస్తారు. హల్లెలూయా. దేవుని నామాన్ని భయంతో భక్తితో ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే స్మరించాలి, లేదా ఆయన నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఆయన నామము ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను శ్రద్ధగా వెతుకు వారికి నేను కనబడుతా అన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. క్రైస్తవునిగా దేవుని కుమారునిగా నువ్వు పిలువబడ్డ తర్వాత నేను దేవునికి వచ్చిన భయము, దేవునికి వచ్చిన భక్తి, దేవునికి వచ్చిన ఆసక్తి నేను ఉండాలి. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, దేవునికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదంట. హల్లెలూయా. దేవునికి వచ్చిన ఆసక్తి నీలో కలిగి ఉండాలి. చూడండి, దేవుడు ఈ సూర్యుడు నీకు ఏం చేస్తా ఉన్నాడు? హాని చేయవచ్చు. ఈ సూర్యుడు నీకు ఏం చేయవచ్చు? హాని జరిగించవచ్చు. ఈ సూర్యుడు ఇప్పుడు ఎండ పడుతుంది, ఎండాకాలం భయంకరమైన ఎండలు పడుతూ ఉన్నాయి. ఈ ఎండ వల్ల ఎన్నెన్నో ప్రికాషన్స్ అంటే ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప మనము ఈ ఎండకు బయటికి వెళ్తే క్షేమంగా రాలేము. హల్లెలూయా. కానీ దేవుని యందు భయము భక్తి గల వానికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు నీకు హాని చేయడు. ఆ సూర్యుడు నీ పైన ఉదయిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మా పాటనే నీతి సూర్యుడు యేసు నాపై ఉదయించుచున్నాడు. నీతి సూర్యుడు యేసు నాపై ఉదయించుచున్నాడు. నన్ను వెలిగించుటకు ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని వెలిగించడానికి మన పైన ప్రకాశిస్తా ఉన్నాడు. ఆ పట్టణానికి చలనం లేదు. అరుణోదయంగా ఆయన ఆ పట్టణాన్ని, ఆ పట్టణం కోసం ప్రకాశిస్తుంటే ఆ పట్టణానికి అంటే ఏం లేదు, చలనం లేదు. హల్లెలూయా. నీతి సూర్యుడు నీ పైన ఉదయించినప్పుడు, నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించినప్పుడు, నీతి సూర్యుడు నీ కుటుంబం పైన ఉదయించినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడై ఉంటే, అబ్రహాముతో అన్నాడు, నేను నీకు తోడై ఉన్నా, వెళ్ళిన ప్రతి స్థలం నీకు అద్భుతం. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టు ప్రతి దేశంలో నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆ నీతి సూర్యుడైన దేవుడు నీ కుటుంబం పైన, నీ వ్యక్తిగత జీవితం ఆయన ప్రకాశిస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడుతుంది. ఎందుకు చూడండి, ఒక లైట్ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. ఆ ఇంటి వరకు ఏం చేస్తుంది? వెలుగునివ్వదు కదా. కానీ ఆ నీతి సూర్యుడు నీ కుటుంబం పైన ఉదయించినట్లయితే నీ కుటుంబంలో ఉన్న వారందరికీ హల్లెలూయా క్షేమం, భద్రత, ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు తీసుకోవాలి. చూడండి, ఆ మాట ఏముంది? నీకు అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతు వేయినట్టు గంతులు వేయరు. హల్లెలూయా. క్రొవ్విన దూడలు గంతులు వేయలేదు, అలా మీరు గంతులు వేయుతున్నారు. ఎంత చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. అతని రెక్కలు మనకి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. కోడి తన పిల్లలను
ఏం చేస్తుందట? తన రెక్కల కింద ఏ గద్ద రాకుండా, ఏ దుష్టుడు వచ్చి ఏం చేయకుండా, అపహరించకుండా లేదా దొంగలించకుండా. హల్లెలూయా, చెప్పండి స్తోత్రం. ఎస్, ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు నీడై ఉన్నాడు, ఆయన మనకు దావీదంటాడు, ఆయన నాకు కొండ కోట ఆశ్రయ దుర్గం అన్నాడు. నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు సర్వశక్తిమంతుడు అని చక్కగా మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక కోడి తన పిల్లలను భద్రపరిచినాడు. కోడి క్రింద తన పిల్లలకు ఒకవేళ క్షేమం ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క హస్తాల క్రింద, దేవుని యొక్క ఆ యొక్క ఆయన రెక్కల నీడల ఏముందట? క్షేమం ఉంది. హల్లెలూయా. అందుకే 91వ కీర్తన ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడను అనుభవిస్తాడు. హల్లెలూయా. ఆ నీడలో, ఆయన నీడలో ఏం చేస్తా ఉన్నాడట? ఆయన అనుభవిస్తా ఉన్నాడట. దేవుడు తన అరచేతులు మనం ఏం చేసి ఉన్నాడు? చెక్కుకొని. హల్లెలూయా. తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు మనం నిర్మించుకున్నాడు. దేవుని యందు భయము, భక్తి ఈ రోజులలో అనేకులకు లేకపోవడం గల కారణం ఏంటి తెలుసా? అక్రమము విస్తరించుట వలన అనేకుల్లో దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతారు. హల్లెలూయా. ఈ చివరి దినాలలో, దుర్దినాలలో, ఈ భయంకర దినాలలో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దినాలలో మనం ఉన్నాం. ఎట్లకెళ్ళి ఏం వస్తుందో అలాంటి భయంకర, ఎక్కడ చూసినా, ఏ రోజు పేపర్ ఓపెన్ చేసి చూసినా, ఏ న్యూస్ చూసినా మరణం, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా క్షేమం లేక, ఎక్కడ చూసినా కరువు. ఇలాంటి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. కారణం దేవుని యొక్క రాకడ కూడా అతి సమీపంగా మనకు ఉన్నది. హల్లెలూయా. ఆ దినములు నోవాహు దినముల వలె ఉండును అన్నాడు. ఆ దినాలు ఎలా ఉంటాయి అంటే, నోవాహు దినాలలో ఎలా ఉంటాయి? వాళ్ళు తినొచ్చు, త్రాగొచ్చు, ఎంజాయ్ చేస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టి, భయం లేక, భక్తి లేక, దేవునికి విరోధంగా జీవించి వారు ఏమైపోయారు? నీటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని సంగమా, మనం భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయపడడం వణకడంగా. హల్లెలూయా. భయపడాలంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అన్న భయం నీలో ఉండాలి. హల్లెలూయా. ఈ రోజులలో అట్టి వారికి భయపడతా ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక పోలీసు, ఆఖరికి వార్డ్ మెంబర్స్ కూడా భయపడతారు. అక్షయమైన వారిని వదిలిపెట్టి, అక్షయమైన వారికి అక్షయమైన ఆ దేవునికి భయపడాల్సిన మనం ఈ క్షయమైన మనుషులకు ఏమైపోతున్నాం? భయపడతాం. హల్లెలూయా. ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే ఏమన్నా తెలుసా? నిర్గమ కాండంలో అనే చక్కని మాట చెప్పాడు. భయము భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే ఐగుప్తులో కలిగిన ఏ రోగము నీకు కలగదు. కారణం యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటం నీటికి కారణం అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు చూసినా, కీర్తనలు చూసినా భయము భక్తి కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనలో దేవునికి వచ్చిన భయం ఉండాలి. ఇది తప్పు, ఇది ఇలాంటివి చేయొద్దు, ఆయన మనకు ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తా ఉన్నాడు, మనల్ని పోషిస్తా ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అని మనం ఏం చేయాలంటే ఆయన వైపు మాత్రమే మనము చూడాలి. హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. ఈ లోకములో
రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది. కొంతమంది క్రైస్తవ మీ దాంట్లో కూడా చాలా మందికి అనారోగ్యాలు ఉన్నాయి. అనేక మంది ఇలా ఉన్నారని అంటే వారు దేవుని యందు ఏం కలిగి లేరు? భయము, భక్తి కలిగి. హల్లెలూయా. మీ సక్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు అని రాయబడింది. మన సక్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు, మన క్రియలను బట్టి దేవుడు మా నామం అవమానపరచబడదు. అనగా మనం దేవుని యందు ఎలా కలిగి ఉండాలి? అయితే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితం అది ఉమ్మి వేయడానికే, అది పనికిరాని జీవితం, ప్రయోజనం లేని జీవితం. ఉంటే లోకంలో ఉండాలి, లేదా ప్రభులో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి స్తోత్రం. ఉంటే లోకంలో ఉండాలి, లేదా ప్రభులో ఉండాలి. ఆయన ఆశ్రయించవాని ఎన్నడూ కూడా ఆయన ఎన్నడూ ఏం చేయడు? సిగ్గుపరచడు. వారి ముఖంలో ఎన్నడూ కూడా సిగ్గుపడే స్థితికి దేవుడు తీసుకురాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎలా చేస్తారంటే కొవ్విన దూడలు కదా కంతులు వేస్తారు, మీరు వేస్తారు. దేవుడు మిత్రుడు ఏమంటాడు తెలుసా? అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు. మీకు నా నామమందు భయభక్తులు గలవారు మీకు అంటే నా బిడ్డలుగా చేయబడిన స్వరక్తం చేత కొనబడిన నా బిడ్డలారా నేను మీకు ఏం చేస్తాను? క్షేమం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను. హల్లెలూయా. నీకు కాపుదల ఉంటుంది. అందుకు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం కనుక మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనే చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగజేసిన రోగంలో ఏ దేవునో నీకు రాదు. స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరచు దేవుడు ఆయనే. ఏ తెగులు నీ గుడాలకు సమీపించకుండా దేవుడు నన్ను కాపాడుతా ఉన్నాడు. ఆయన భద్రత, ఆయన కాపుదల మీకు ఉన్నది. ఆయన ప్రసన్నత వెతుకుటకు ఆయన సన్నిధికి నువ్వు రావాలి. దావీదు చక్కటి మాట అంటాడు, యెహోవా ఆయన ఆలయంలో ధ్యానించిన కొరకు ఆయన సన్నిధిలో ఆయన వెతకడానికి వస్తామంట ఒక వరము అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితం భయం, భక్తి కలిగి నువ్వు యథార్థంగా దేవుడి కోసం నువ్వు జీవించినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కుటుంబానికి భద్రపరుస్తాడు. నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి, రామని కాదు, వస్తాయి. వచ్చిన ప్రతి దాంట్లోకి దేవుడు ఏం చేస్తాడు? అద్భుత రీతిగా బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మహాశ్రమ సంభవించింది. పేతురు చెరసాలలో ఉన్నాడు. కానీ సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసింది? పేతురు సంఖ్యలు తెంపి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని దూతలను పంపి పేతురుని బయటికి తీసుకొచ్చాడు. నీవు కలిగి ఉన్న విశ్వాసమును పోగొట్టుకోకుండా, నీవు కలిగి ఉన్న దేవుని యందు ప్రేమను, నీవు కలిగి ఉన్న భక్తి భయమును నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టక, ఒక భక్తిహీనుడు వలె నువ్వు మారకుండా ప్రభు కోసం నువ్వు జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు నీ పట్ల ఒక అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. నన్ను ఆశ్రయించు వాళ్ళని నేను ఎన్నడూ తృణీకరించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పక్షిరాజు వలె యవను వలె మీరెక్కడ దేవుడు ఏం చేస్తాడు? మీకు పక్షిరాజు యవను వలె మీ యవనాన్ని కొత్తదిగా మారుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళు నూతన బలం పొందుతారు. ఒక పక్షిరాజు కదా తనకున్న ఒక వృద్ధాప్యమందు ఒక వయసు వచ్చినప్పుడు అది కొండపై ఎత్తైన కొండపైకి వెళ్ళి ఏం చేస్తారు? ఆ ఈకలన్నీ తన ముక్కుతో తెంపుకొని ఆ ముక్కును అక్కడున్న రాతికి కొట్టి అదంతా
అంతా పోయిన తర్వాత రక్తం గారుతా ఉంటే ఆ వేదనను భరించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొత్త ఈకలు, కొత్త ముక్కు, కొత్త ఆరోగ్యం కలిగిన ఏ విధంగా వెళ్ళి వేటకు వెళ్తాడో అలాగే దేవుడు అంటాడు యెహోవా కొరకు ఎదురు చూచువారు. నువ్వు దేవుడి కోసం ఎదురు చూసే కుమారునిగా, కుమార్తెగా ఉండాలి. కామలి వారట దేనికోసం ఎదురు చూస్తా ఉన్నాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం ఎదురు చూసే కుమారునిగా, కుమార్తెగా నీవు ఉండాలి. దేవునికి